నెల్లూరు నగరం మరోసారి ఉలిక్కిపడింది. జాతీయ రహదారిపై గంజాయి బ్యాచ్ బరి తెగించింది. పోలీసులు చుట్టుముట్టడంతో పోలీసులను తొక్కించి గంజాయి స్మగ్లర్ పరారయ్యారు. పోలీసులు ఫైరింగ్ చేయడంతో నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. ఎస్వీజీఎస్ కాలేజ్ సమీపంలో గంజాయి స్మగ్లర్ కారులో గంజాయితో పాటు ఉన్నాడన్న సమాచారంతో నెల్లూరు ఆరునగర్ పోలీసులు ఆ కారును చుట్టుముట్టడంతో గంజాయి స్మగ్లర్ ఒక్కసారిగా తప్పించుకునేందుకు పోలీసులపైకే కారు పోనివ్వడంతో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న సీఐ సాంబశివరావు స్మగ్లర్ ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిపినా వారు వేగంగా తప్పించుకుని పోయారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారని ఈగల్ టీం ఐజీ రవికృష్ణ పేర్కొన్నారు. గంజాయి స్మగ్లర్ల వాహనం ఢీకొని గాయపడిన పోలీసు సిబ్బందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే నిందితుడు రాజమండ్రికి చెందిన సూర్యప్రకాష్ అని అతని నుంచి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితమే నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావుని సైతం ఇదే రీతిలో వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న వాహనం ఢీకొట్టి పారిపోయింది. ఆ ఘటన మరవక ముందే ఈ ఘటన జిల్లాలో చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు ఇక్కడ ఒక ఇంటర్సెప్షన్ జరిగింది. నెల్లూరు పోలీసులు అదేవిధంగా ఈగల బృందాలు ప్రత్యేకంగా ఈ ఇంటర్సెప్షన్లో పాల్గొన్నాయి. చాలా చాకచక్యంగా వాళ్ళు ఈ ఇంటర్సెప్షన్ చేశారు. కానీ ఎవరైతే ఈ కేసులో ఎక్యూజ్ ఉన్నారో, నేరస్తుడు ఉన్నారో, ఆ నేరస్తుడు చాలా ఫెరోషియస్గా అతను వాహనం వెనక్కి తీయడం, దానిలో ఒక ఈగల్ కానిస్టేబుల్ కూడా గాయపడడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు పోలీసుల్లోని వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వారికి వ్యవహరించారు. దానివల్ల ప్రత్యేకంగా అతన్ని చేసి పట్టుకున్నారు. మొత్తం అతను ఇక్కడ ఒక ప్రాంతంలో వెహికల్ కూడా వదిలేశాడు. తర్వాత అతను పట్టుకోవడం జరిగింది. ఈగల్ కానిస్టేబుల్ కూడా ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు. ఆయన హాస్పిటల్లోని చికిత్స పొందుతున్నారు. ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ కూడా ప్రత్యేకమైన దాడులు కూడా చేస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారుగా 23,000 కేజీల గంజాయిని మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా పోలీసు సహకారంతో కొన్ని ఇంపాక్ట్ ఆపరేషన్స్ కూడా మేము ప్రారంభించాం. దాంట్లో ముఖ్యంగా ఆపరేషన్ గరుడ అని చెప్పేసి ఓపీఆర్ అబ్యూజ్ జరగకుండా మెడికల్ షాప్స్ వారి మీద దాడులు చేయడం, అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ట్రైన్స్, ఒరిస్సా బేస్డ్ ట్రైన్స్ మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, విద్యార్థులకి గంజాయి డ్రగ్స్ చేరకుండా ఉండడం కోసం 100 మీటర్ల పరిధిలో విద్యా సంస్థలు ఎక్కడా కూడా గంజాయి దొరకకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 25,000 అవుట్లెట్స్ మీద మనం పరిశీలించడం జరిగింది. చాలా చోట్ల పొగాకు, సిగరెట్ ఉత్పత్తులను కూడా దాడులు చేశాం. అదేవిధంగా ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ సోర్స్ ఏదైతే ఉందో ఏఎస్ఆర్ జిల్లాలో పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలించడం జరిగింది. ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు, జిల్లా యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి అక్కడ డ్రోన్ సర్వేలెన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడం వల్ల, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం వల్ల అక్కడ గంజాయి కూడా పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్. స్పందన, అయితే నెల్లూరులో ఒక్కసారిగా గంజాయి స్మగ్లర్ పై పోలీసులు కాల్పులు జరిపారు. అయితే ఈ గంజాయి స్మగ్లర్ పై ఎందుకు కాల్పులు జరిపారు అనేది అయితే మనం చెప్పుకోదగ్గ విషయం. అయితే రాజమండ్రి దగ్గర నుంచి పెద్ద ఎత్తున గంజాయిని ఇచ్చి స్మగ్లింగ్ తో తరలిస్తున్నారని పోలీసులు పక్కాగా సమాచారం అందడంతో నెల్లూరు పోలీసు సంబంధించి బాలాజీనగర్ సిఐ అలాగే కోవూరు సంబంధించిన పోలీసులకైతే సమాచారం అయితే అందింది. ఈ సమాచారంతో వారు పెన్నా నది హైవే, నేషనల్ హైవే దగ్గర అయితే బాలాజీనగర్ సిఐ సాంబశివరావు ఆయన సిబ్బందితో అక్కడ ఆయన వేచి ఉన్నారు. అయితే గంజాయి స్మగ్లర్ ని అయితే ఎక్కలకు పట్టుకునే ప్రయత్నం అయితే చేయడానికి, అలాగే కోవూరుకు సంబంధించి సిఐ గాని అలాగే అక్కడ వారి సిబ్బందితో కూడా పడిగాపులు కాదు. మొత్తం చూసుకున్నా కూడా ఈ రోజు తెల్లవారుజామున అయితే గంజాయితో తరలిస్తూ కారు అయితే జెట్ స్పీడ్ తో వస్తుంది. అయితే మొత్తం చూసుకున్న పోలీసులు పహారా కాస్తున్నారని వారిని కూడా అక్కడి నుంచి వారిని చేజ్ చేసుకుని పోలీసులను కూడా దాటుకొని వచ్చారు. అయితే నెల్లూరు సిటీ పరిధిలోకి ఎంటర్ అయిన తర్వాత ఎస్వీజీఎస్ మల్లికార్జున్, మీరు అలాగే లైన్ లో ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నెల్లూరు సిఐ సాంబశివరావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు గారు.
గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి అసలు ఈ ఘటన గురించి మీరు ఏం చెప్తారు? ఈ రోజు మార్నింగ్ మాకు ఎస్పీ గారి ఆఫీస్ నుంచి సమాచారం వచ్చిందండి. ఇట్లా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఈ నెల్లూరు వైపు వస్తున్నారు అనగానే మా టీముని తీసుకుని ఈగిల్ టీము, ఈ గంజాయి నిర్మూలన కోసం ఉన్నటువంటి ఈగిల్ టీము మేము కలిసి పెన్నా బ్రిడ్జి వరకు వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు వెహికల్ ఐడెంటిఫై అయింది. వెహికల్ ను ఫాలో చేస్తున్నప్పుడు నెల్లూరులో ఎస్విజిఎస్ కాలేజ్ దగ్గర వాళ్ళు యూటర్న్ తీసుకుని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు వెయిటింగ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర వీళ్ళు ఆపి ఎక్స్చేంజ్ చేసుకునే క్రమంలో మేము అటాక్ చేశాము. అదే టైంలో ఎవరైతే సప్లై చేస్తున్నాడో ఈ బీకర్ ప్రకాష్ అనే అతను సడన్ గా వెనకటి ఉన్న ఈగిల్ కానిస్టేబుల్ అతని మీదకి బలంగా వెనక రివర్స్ డ్రైవ్ చేశాడు. ఆ టైంలో అతను ఆ ఫోర్స్ కి హైవే మీద పడిపోయాడు. అదే విధంగా మేము ముందుకు రాబోతుంటే మమ్మల్ని మీద కూడా డాష్ ఇవ్వబోయాడు స్పీడ్ లో. ఇక మేము పక్కకి జరిగి మేము ఫైర్ చేయాల్సి వచ్చింది అతను కంట్రోల్ చేయడానికి. అప్పటికి అతను ఆపకుండా వెళ్ళిపోతా ఉంటే మేము చేజ్ చేసి అతను ఎన్టీఆర్ నగర్ లోకి వెళ్ళాడు లోపల హైవే నుండి. అక్కడ చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో 22 kgs గంజా ఉంది. ఎంఆర్ఓ గారి సమక్షంలో అతన్ని అదుపులో తీసుకుని అతని మీద కేసు రిజిస్టర్ చేశామండి. అంటే ఈ ఘటనలో ఎంతమందిని అరెస్ట్ చేశారు? ప్రస్తుతానికి అతను సప్లై చేసి అతను ఉన్నాడు. ఎవరైతే రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు ఈ సంఘటనలో ఈ హడావుడిలో అతను వాళ్ళు ఎస్కేప్ అవడం జరిగింది. మేము దీని మీద ఫార్వర్డ్ లింక్స్ బ్యాక్వర్డ్ ఎవరికి సప్లై చేస్తున్నారు ఎవరి ద్వారా అనేది, అదేగాక ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా సమాచారం చేస్తున్నాం. దీనిపై మా ఎస్పీ గారు, అదేవిధంగా ఈగల్ టీం ఐజీ గారు, రవికృష్ణ సారు అందరూ కూడా దీని మీద సీరియస్ గా ఉన్నారు గంజా నిర్మూలించాలని. అదేవిధంగా అన్ని చోట్ల కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నాం. డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రోగ్రామ్స్ స్కూల్లో కాలేజెస్ లో కూడా ఈ టీమ్స్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నాము. దీని మీద పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఏ విధంగా అయితే మేము చేస్తుందో మన పోలీస్ కూడా అదే విధంగా చేస్తున్నాం గట్టిగా. ఈ క్రమంలో ఈ నటోరియస్ గా బిహేవ్ చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆ క్రమంలోని ఈ రోజు వాళ్ళు మమ్మల్ని గుర్తించి చంపడానికి కూడా వెనకాడలేదు. అందువల్ల ఫైర్ చేయాల్సి వచ్చిందండి. కఠినమైన యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద. ఓకే, అంటే కొద్ది రోజుల క్రితం నెల్లూరు రూరల్ డిఎస్పీని సైతం ఇదే రీతిలో టోల్ ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న వెహికల్ ఢీ కొట్టింది కదా, ఏంటి అసలు ఈ ఘటనలు తరచుగా జరగడానికి కారణం ఏంటి? మాక్సిమం ఎస్కేప్ అవ్వాలి, అడ్డొస్తే ఏదైనా చేసేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి పోలీసు కూడా అదే విధంగా రిటాలియేషన్ ఇస్తే ఇప్పుడు వరకు చాలా తగ్గుముఖం పట్టినాయి. చాలా చోట్ల కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఈ మామూలుగా ఈగిల్ ఈ సంస్థ ఏ విధంగా పనిచేస్తుంది, అదే విధంగా పోలీస్ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద కూడా ఈ అభిప్రాయ సేకరణ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే విధానం కూడా పబ్లిక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ గంజాయి అనేది లేకుండా నిర్మూలించడానికి కృషి చేస్తాం. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు జనరల్ గా అక్కడ నగరవాసులు కొంత భయాందోళనకు గురే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటి అసలు మళ్ళీ ఇవి రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం? వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఈ రోజు మార్నింగ్ జరిగిన సంఘటన ఖచ్చితంగా పోలీసు కూడా వాళ్ళని రిటాలియేషన్ చేసి అదుపు, కాబట్టి వాళ్ళకు కూడా ఒక భరోసా ఇక నుంచి వీళ్ళ ఆటలు సాగు అనేది కూడా వాళ్ళకి అర్థమైపోయిందండి ఈ రోజు. ఓకే ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ సాంబశివరావు. రైట్, మల్లికార్జున్ ప్లీజ్ కంటిన్యూ. స్పందన అయితే బాలానగర్ సిఏ సాంబశివరావు ఆయన సిబ్బందితో కలిసి స్మగ్లర్ ని చేశారు. అయితే ఎస్విజిఎస్ కాలేజ్ దగ్గర అయితే అక్కడే కొంతమంది సిబ్బంది కూడా పోలీస్ సిబ్బంది ఈగల్ టీం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో గతంలో ప్రభుత్వంలో గంజాయి విచ్చలవిడిగా ఉండింది. ఆ గంజాయిని అరికెట్టేందుకు కూడా స్పెషల్ టీం అయితే ఏర్పాటు చేసిన ఈగల్ టీం అని, ఈగల్ టీం సంబంధించి ఐజీ రవికృష్ణ ఆధ్వర్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి లేని రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేపడతా ఉన్నారు. ఈ క్రమంలో కూడా అయితే నెల్లూరుకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున అయితే నెల్లూరే కాకుండా నెల్లూరు జిల్లా కాకుండా అలాగే ఈస్ట్ గోదావరి అలాగే ఏలూరు ఈ సంబంధించి అయితే ఈ జిల్లాలకు సంబంధించి ఎక్కువగా గాంజా సంబంధించి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అలాగే అక్కడి నుంచి ఆ ప్రాంతాల నుంచి చెన్నైకి తరలిస్తూ ఉంటారు. ఇలాగ జరుగుతున్నాయి. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి లేని రాష్ట్రంగా ఏర్పాటు చేసే దిశగానే పోలీసులు కూడా అలాగే కూటమి ప్రభుత్వం కూడా అధికారం వచ్చినప్పటి నుంచి నేటి వరకు అయితే వారు సంయుద్ధంగా ఉన్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున అయితే ఒక్కసారిగా నెల్లూరు హైవేకి సంబంధించి అయితే జాతీయ రహదారి అక్కడ ఎస్విజిఎస్ కాలేజ్ అంటారు. ఆ ఎస్విజిఎస్ కాలేజ్ అయితే దాదాపు 3 ఎకరాలు 4 ఎకరాలు ఖాళీ ప్రదేశం ఉంటుంది. అక్కడే ఏదన్నా సరే వ్యాపారస్తులు కానీ ఎవరైనా ఆ హైవే మీద పెట్టి ఏదైనా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ గాంజా సంబంధించి కూడా ఇది మంచి ప్రదేశం అని కూడా అక్కడికి వచ్చి అక్కడి నుంచి డిస్పాచ్ చేసే క్రమం ఏమన్నా
చేసుకునే క్రమంలో ఉండటంతో పోలీసులకు కూడా పక్కా సమాచారం అందడంతో పోలీసులు కూడా అక్కడ పహారా కాశారు. అయితే వారిని సిఐ సాంబశివరావు పెన్నా నది బ్రిడ్జి నుంచి ఫాలో అవుతూ ఉంటే అది ఫాలో అవుతున్నారని ఎప్పుడైతే స్మగ్లర్ గంజాయి స్మగ్లర్ పసిగట్టి అక్కడి నుంచి స్పీడప్ చేసి కరెక్ట్గా ఎస్విజిఎస్ కాలేజ్ దగ్గరికి వచ్చాగానే పోలీసులు కూడా బారికేడులతో ఉండడంతో ఒక్కసారిగా అక్కడికి టర్న్ అవుతుంటే వెనక నుంచి ఈగల్ టీం సంబంధించి ఆ సిబ్బంది సంబంధించి కానిస్టేబుల్ అయితే వెనక రివర్స్ చేయడంతో అతనికి డాష్ ఇచ్చారు. అతను హైవే మీద పడ్డారు. అలాగే స్పాట్ కి చేరుకున్న సిఐ సాంబశివరావు అయితే ఒక్కసారిగా అతన్ని పట్టుకునే క్రమంలో ఆ కారుని చేజ్ చేసి పట్టుకునే క్రమంలో వీరి పైకి కూడా రాబోతుంటే ఆయన 2 సార్లు అయితే కాల్పులు జరిపారు. అయితే అక్కడ హైవే నుంచి ఎన్టీఆర్ నగర్ లోకి 3 జెండాల సెంటర్ అంటారు ఆ ప్రాంతంలోకి వెళ్ళగానే అక్కడికి పోలీసులు వచ్చి ఆ స్మగ్లర్ గంజాయి స్మగ్లర్ అనేది పట్టుకున్నారు. అలాగే అక్కడ గంజాయి స్మగ్లర్ పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ గాయపడ్డారు. ఆ కానిస్టేబుల్ నుంచి నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్లో చేర్చారు. దీని అంతటికి మొత్తం పర్యవేక్షిస్తున్న ఐజీ ఈగల్ టీం సంబంధించిన ఐజీ అయితే ఆర్కే రవికృష్ణ స్పాట్ కి చేరుకున్నారు. మొత్తం సంఘటనను చూశారు. అయితే ఈ గంజాయి రాష్ట్రంలో ఎవరు చేసినా స్మగ్లింగ్ ఎవరు చేసినా గంజాయి తరలించినా కూడా వారి మీద చట్టపరంగా తీవ్ర చర్యలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు. అయితే సిఐ సాంబశివరావు అయితే అభినందించారు. అయితే నెల్లూరు జిల్లానే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా గాంజాకి సంబంధించి ఎటువంటి అక్రమ గాంజా గానీ గంజాయిని అసలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, అలాగే చూసుకుని నెల్లూరు జిల్లా సంబంధించి ఎస్పీ గానీ అలాగే నెల్లూరు జిల్లాలో సంబంధించి ఏఎస్పీ అడిషనల్ సౌజన్య, డిఎస్పీ సింధుప్రియ వీరి పర్యవేక్షణలో కూడా గత 4-5 నెలల నుంచి కూడా బాగా అవేర్నెస్ ప్రోగ్రామ్ గాంజా మీద కాలేజీలు కానీ అలాగే వాడల్లో కూడా వీధి వాడల్లో అలాగే ప్రధాన రోడ్ల మీద కానీ కూడళ్ల మీదల్లో కూడా వీళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెడుతున్నారు. మొత్తం చూసుకున్నా కూడా ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో ఈ గాంజా అనేది ఈ రోజు కాల్పులు జరపడం, అలాగే కొన్ని రోజుల క్రితం నెల్లూరు సంబంధించి వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర కూడా గాంజా స్మగ్లర్ను పట్టుకునే క్రమంలో నెల్లూరు రూరల్ డిఎస్పీ అయిన ఘట్టంనేని శ్రీనివాసరావు మీద కూడా స్మగ్లరు వెంటనే కారుతో డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అయితే చూసుకుంటే స్మగ్లర్లు ఇష్టాద రాజ్యంగా తాను చేయాల్సిన పని చేసేందుకు ఎవరు వచ్చినా పోలీసులు వచ్చినా కూడా వారిని ప్రాణాలను కూడా మట్టు పెట్టైనా తను అనుకున్న పని నెరవేర్చేందుకు కూడా స్మగ్లర్లు బరి తెగించున్నారు. అయితే వారిని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు కూడా వెనకాడటం లేదు. పోలీసులకు కూడా ఉన్నతాధికారుల నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అయితే ఎక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు అలాగే ఈ అక్రమాలు స్మగ్లింగ్స్ లేకుండా చూసేందుకు కూడా గట్టిగా చర్యలు చేపడుతున్నారు. స్పందన నెల్లూరు జిల్లాలో అయితే స్మగ్లింగ్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ గానీ అలాగే చూసుకున్న డిఎస్పీ సింధుప్రియ మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ సంబంధించి అయితే అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే గాంజాకి సంబంధించి గతంలో కంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. గంజాయి స్మగ్లర్ని అరెస్ట్ చేయడం అలాగే అదుపులో తీసుకోవడం. నెల్లూరు సంబంధించి రైల్వే పోలీసులు కూడా ఇప్పటికి దాదాపుగా 100-150 కేజీల వరకు మొత్తం రికవరీ చేస్తున్నారు ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో సంబంధించి గాంజా సంబంధించి అయితే రాష్ట్రంలో కూడా ఎక్కడ గాంజా లేని రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దేందుకు కూడా ఈగల్ టీం కూడా బాగా పనిచేస్తుందని కూడా మొత్తం ప్రజల్లో కూడా కొంచెం అవేర్నెస్ కూడా వస్తుంది. అలాగే చూసుకున్నా కూడా ఈ రోజు మొత్తం జిల్లా ఎస్పీ కూడా మొత్తం ఎక్కడ తనిఖీలు కూడా బాగా ముమ్మరంగా చేపట్టారు. అయితే ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ కూడా బాగా తనిఖీలు చేపడుతున్నారు. గాంజా లేని రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దేందుకు గంజా లేని జిల్లా కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ఆయన అడుగులు వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. ఎంత